కోటేశ్వర్లే కాదు కదా, కోటి 100 కోట్ల మంది కోటేశ్వర్లు అన్నమాట ఆయన చెప్పేటి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందంటారా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ మహానుభావుడు ఎందుకు చెప్పాలి కదా, కేసీఆర్ గారిని మోసం చేసి గెలిచిండు ఆడే రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు బయటికి వస్తలేడు అంటారు? కేసీఆర్ వాడిపోయిండు, ఓడిపోతే బయటికి రాడా? ఇంకా ఆరోగ్యం బాగాలేదంట కదా. మరి కవితనేమో బయటికి వస్తానని పార్టీ పెడతా అంటుంది, ఎమ్మెల్సీకి ఏమో రిజైన్ చేసింది. ఏమంటారు కవిత విషయంలో? కవిత మరి నేను మొన్న టీవీలో విన్నా, నేను ఆస్తి ప్రాపర్టీ గురించి కానీ మన దేని గురించి కానీ నాకు మా పార్టీలో విభేదాలు వచ్చినాయి, నేను బయటకు వచ్చేసిన, నా కొడుకుల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా అన్నది. ప్రాపర్టీ గురించి కాదు, నేను ప్రజల కోసమే అని చెప్తుంది కదా. ప్రజల కోసం వచ్చినని చెప్తుంది కదా. చెప్పింది నిజమే అంటారా? అవును, చెప్పింది నిజమే. బీఆర్ఎస్ లో అవకతవకలు జరిగినాయి, అంతా అవినీతి జరిగింది అంటుంది. అవును, ఆవిడ చెప్తున్నది అన్నమాట. జరిగిందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, కాళేశ్వరం బ్యారేజ్ ఏది చెప్తే అదే నమ్ముతారా మీరు? అదే నమ్ముతాం, మరి టీవీలో ఏది చెప్తారు నమ్మకపోతే ఎట్లా? అంటే మరి కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తుంది కదా, అందుతున్నాయా? ఏడందుతున్నాయేమో, ఒక్కటన్నా అందిందా? అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్.